హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే బజార్కి వెళ్ళి వచ్చేసినాము. ఇంకా రేపు ఏంటంటే పొడి బియ్యం వండడానికి ఇంకా సామాన్ అయితే తీసుకొచ్చినాను అనమాట. ఎవరిని నవ్వినా నిన్న మేము ఇందాక విశాల్ మార్ట్కి వెళ్ళేసి అక్కడ చూసేసిన తర్వాత ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొచ్చినాము, చూస్తున్నాము. అలాగే ఈరోజు వచ్చేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఫ్రైడే రోజు అయితే బియ్యం పెట్టుకొని వచ్చినాను కదా. ఇంకా ఈరోజు వచ్చేసి ఇది బ్లాగ్ వచ్చేసి సాటర్డే అలాగే సండే మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. 2 డేస్ అయితే బ్లాగ్స్ అనేది ఇందులో షేర్ చేస్తున్నాను. ఫ్రైడే బియ్యం పోసుకొచ్చుకున్నాను కదా. ఇంకా అలాగే ఇక్కడ సాటర్డేనేమో నేను అన్నీ సాయంత్రం వెళ్ళేసి తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. కూరగాయలు అలాగే ఫ్రూట్స్ అలాగే ప్లేట్స్ అవన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను మా వారు ఇందాకనే బజార్కి వెళ్ళేసి వచ్చేసాము. ఈ బ్లాగ్లో అయితే మీకు వచ్చేసి 2 డేస్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. అలాగే నా ఛానల్ నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందే ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారనమాట. కొంచెం వీడియో అంతా చూడండి, అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియో అనేది కొంచెం సజెషన్లోకి వెళ్తుంది, కొంతమందికి అయితే షేర్ చేస్తుంది అనమాట యూట్యూబ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మార్నింగ్, సండే రోజు మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసేసి ఇక్కడైతే దీపాలు అన్నీ పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ ఈరోజు అయితే బొడి బియ్యం వండుతాను కదా, అందుకోసమని ఎర్లీ మార్నింగే లేసేస్తున్నాను 4కి అయితే. ఇంకా ఈరోజు కొంచెం తొందరనే లేసేసి అంట్లు ఉండే నైట్వి అవన్నీ నీట్గా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 4 o'clock అయితే నేను లేసాను కదా. 4:30 వరకు ఇక్కడ కంప్లీట్గా దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట. దీపం పెట్టేసుకొని ఇంకా అన్ని కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ చేసుకుందాము తొందరగా అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇలా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇలా చిన్న ముగ్గు ఇలా పెట్టేసుకొని నేనైతే దాన్ని చూసుకుంటూనే ఉంటాను, ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ టైంలో అంత చీకటి ఉన్నప్పుడు ఏంటంటే ఈ సౌండ్స్ వస్తాయి కదా, పిచ్చుకల సౌండ్స్, ఆ సౌండ్స్కి అలాగనే పెడదాం అనుకున్నా కానీ కొంచెం ఏంటంటే వాకిలి అవన్నీ బుక్తుంటారు కదా, ఆ సౌండ్స్ అట్లా వస్తాయని ఇంకా ఓన్ వాయిస్ పెట్టకుండా ఇక్కడైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే దీపం అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. మార్నింగే దీపం పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వంటకైతే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇప్పుడే ఏంటంటే ముందుగా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అయితే అన్ని అంట్లయితే మార్నింగే లేసేసి కడిగేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఇదంతా కొంచెం వాటర్ ఉండేస్తే తుడిసేసి ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే నేను పల్లీలు అలాగే నువ్వులు ఉంటాయి కదా అవన్నీ వేయించేసి మిక్సీ కొట్టేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది కదా. మళ్ళీ అంతే ముందు రోజు కరెంట్ అయితే 1 o'clock ఏమో వచ్చిందనమాట. మార్నింగ్ వెళ్ళి అట్లా అవుతుందేమో, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా వంటలు చేయడానికి అని చెప్పేసి ఇక్కడైతే నేనైతే ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నవి అన్నీ సదిరి పెట్టేసుకొని ఆ తర్వాత నువ్వులు అలాగే పల్లీలు వేయించి పెట్టుకొని పప్పు అవన్నీ కుక్కర్లో ఉడకబెట్టి పెట్టేసుకుంటాను అనమాట. అంటే వదిన వాళ్ళు అయితే వదినకు చెప్పేశాను, అన్నయ్య వచ్చేటప్పుడు సిటీ వెళ్తానన్నాడు, వచ్చేటప్పుడు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళమని చెప్పాను. పెద్దది నాకు స్టవ్ లేదనమాట, అది తీసుకొని అలాగే రమ్మని చెప్పాను అనమాట. తొందరనే వస్తానని చెప్పింది. వాళ్ళు వచ్చేలోపు నేనైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటే వచ్చిన తర్వాత తొందరగా అయితే వంటలు అయితే చేయాలి కదా అని చెప్పేసి ఇక్కడ పల్లీలు అలాగే నువ్వులు అయితే వేయించి పెట్టేసుకుంటున్నాను. తమ్ముడు, అమ్మ, మళ్ళీ మా లక్ష్మి ఉంది కదా, వీళ్ళు వచ్చేసి తర్వాత వస్తామని చెప్పారనమాట. ఇక్కడ చూడండి మా గ్యాంగ్ అయితే వచ్చేసింది అనమాట. వీళ్ళందరూ మా కోడళ్ళు, మా వాళ్ళతో పాటు మా కూతురు ఉంటుంది. వాళ్ళైతే అక్కడ కూర్చుని వదిన వచ్చేసిన తర్వాత ఇంక వంటలకైతే స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ అన్నీ మిక్సీ ఏంటంటే నేను పప్పు అలాగే పాలకూరకు మళ్ళా సాంబార్కి అవన్నీ ముందుగానే ఉడకబెట్టి పెట్టేశాను. ఇంకా రాగానే స్టవ్ తీసుకొస్తారు కదా, రాగానే వంటలు అయితే చేసేసవచ్చు అని చెప్పేసి ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి పెట్టేశాను. చూసారు కదా ఎట్లా ఉందో ఇల్లంతా. ఈ విధంగా అంతా గందరగోళంగా ఉంటుంది అనమాట. ఏదన్నా వంటలు ఏదైనా ఫంక్షన్స్ ఇట్లా అయితే అందరి ఇంట్లో ఇలాగనే అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే వంకాయ అయితే చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా. అది వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ వంకాయ వేసేసి ఇవన్నీ ప్రాసెస్ అయితే చేస్తున్నారు వీడియో.
స్కిప్ చేయకుండా చూస్తుండండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది. ఇక్కడైతే పాలకూర పప్పు, వంకాయ ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత పాలకూర పప్పు అయితే చేస్తుంది. అది చేసిన తర్వాత సాంబారు, అలాగే చట్నీ అయితే నేను చట్నీ కోసం, టమాటా చట్నీ కోసం ముందుగానే చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను వాళ్ళు రాకముందే. ఇవి వచ్చేసి వదిన వచ్చిన తర్వాత ఇవి అయితే చేస్తుందన్నమాట. పాలకూర పప్పులోకి టేస్ట్ కావాలంటే నేనైతే కొంచెం మిక్సీ పట్టేసిన. ఏంటంటే జీలకర్ర అలాగే కరివేపాకు, వెల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేసి పెట్టేశాను. అదైతే ఇందులో వేసేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. చూడండి, అక్కడైతే పప్పు అయిపోయినాక ఇక్కడైతే వీడియో చూపిస్తున్నాను. ఇక్కడ గుత్తి వంకాయ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ దించేసిన తర్వాత చూపిస్తున్నాను నేను. ఇదైతే ప్రాసెస్ అంతా చూపించలేదన్నమాట. కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ రైస్ అయితే చేస్తున్నాం. ఈ రైస్లోకి అయితే అన్ని ఆనియన్స్, అలాగే మసాలా దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ అవి మగ్గిన తర్వాత ఇక్కడైతే వాటర్ అయితే వేసేస్తుంది వదిన వచ్చేసి. సో ఈ వంటలు అయితే ఈ విధంగా ప్రిపేరింగ్ చేస్తున్నాం అనమాట. మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పాను, వాళ్ళు వస్తామన్నారు. మా కాలనీ వాళ్ళకి చెప్పాను అనమాట. అక్క వాళ్ళందరూ వస్తున్నారనమాట ఈరోజు వచ్చేసి. సో ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే ఇంకా రైస్ అయితే వండి పెట్టానమాట. మా కోడళ్ళు వీళ్ళందరూ ఇక వస్తారు కదా, చిన్న పిల్లలు కదా, అప్పటి వరకు ఉండలేరు కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత నైట్ బెండకాయ కర్రీ చేసిన, అది వేసేసుకొని చట్నీ వేసేసుకొని తింటారు. కొంత మైదా. ఇక్కడ మా కోడళ్ళేమో, ఇక్కడ మా క్షేత్ర అలాగే క్యూటీ ఇద్దరు తింటారు అనమాట. ఇక్కడ వీళ్ళైతే ఇక రాసేస్తారు, తెగ రాసేస్తూ ఉన్నారు ఇంకా హోంవర్క్లని అవన్నీ. మా పిల్లలకి తీసుకొని ఇక్కడ క్యూటీ వచ్చేసి తమ్ముడు కూతురు అనమాట. తను వచ్చేసి వాజ్లైన్ అయితే చూడండి ఎట్లా పెట్టుకుంటుందో. మా హస్బెండ్ అయితే ఇక్కడ వీడియో తీసిండు అనమాట. ఫోన్ వైజ్ పెడితే చూడండి పెడుతుంది పాప. మంచి అమ్మాయి. బ్యాక్కి వెళ్ళి ఎండాకెళ్ళి హాస్టల్ ఆమె తీసుకుంది. ఇక్కడ రైస్లోకి ఎసరు వచ్చిన తర్వాత రైస్ అయితే వేసేసింది అనమాట. వేసేసి రైస్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ అప్పడాలు అయితే వేయిస్తుందండి. రైస్ చూపిస్తాను ఎలా అయిందో. వంటలు అయితే చాలా బాగా అయినాయి అనమాట. ఇక్కడ చూడండి, రైస్ అయితే అయిపోయినాక ఇది దింపేసేసి ఇంకా అందరిని అయితే పిలిచాను కదా, వాళ్ళు వచ్చేంత వరకు. ఇక్కడ మా ఓనర్ ఆంటీ వాళ్ళ మనమంది అయితే బర్త్డే ఉంది. ఈ పిల్లలు, మా కోడళ్ళు, మా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరిని అయితే పిలిచిందనమాట. ఆంటీ వచ్చేసి మధ్యాహ్నమే వాళ్ళు అక్క వాళ్ళు అయితే వెళ్తుర్రంట, సిటీ వెళ్తుర్రంట. అందుకోసం మధ్యాహ్నమే కేక్ కట్ చేయించారనమాట. ఇంకా పిల్లల్ని అందరిని, వీళ్ళే మస్తు మంది ఉన్నారు కదా మా గ్యాంగ్ వచ్చేసి, వీళ్ళందరినీ పిలిచి ఇంకా కేక్ అయితే కటింగ్ చేసేసి వీళ్ళకైతే అందరికీ కేకు అలాగే మిక్చర్, చాక్లెట్స్ అయితే ఇచ్చింది. ఎవరు ఎందుకు ఎవరిని ఇక్కడ వచ్చేసి పువ్వులు అలాగే కుంకుమ, పసుపు అన్నీ పెడతాం కదా, అవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కర్రీస్ అయితే చూపిస్తున్నాను చూడండి. పప్పు అలాగే సాంబారు, గుత్తి వంకాయ చట్నీ, అలాగే ఇక్కడ అదేంటంటావు మజ్జిగ, ఇవన్నీ పెట్టేసినాను. ఇంకా రెడీగా పెట్టేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడైతే వడ్డిస్తామన్నమాట. చాలా బాగా అయినాయి అనమాట కర్రీస్ అయితే, చాలా మంచి. ఇక్కడైతే అక్క వాళ్ళందరూ, మా సిస్టర్ అనమాట, ఎల్లో కలర్ శారీ కట్టుకుంది కదా, తను వచ్చేసి సిస్టర్. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. అంటే ముందుగానే మా కాలనీ వాళ్ళు వచ్చిర్రు, అక్క వాళ్ళందరూ అంటే వాళ్ళు వచ్చిర్రు. కానీ ఇంక అక్కడైతే వీడియో తీయలేను. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలు వీళ్ళందరూ కూర్చొని తింటున్నారు అనమాట. ఒడిబియ్యం అయితే ఈ విధంగా ఈరోజైతే మా ఇంట్లో ఒడిబియ్యం ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అంటే భోజనాలు పెట్టినాం కదా, చాలా బాగా అయినాయి అనమాట. ఇంకా నైట్ వరకు ఉన్నారనమాట వదిన మధ్యలో. నైట్ ఉన్నారు. మార్నింగ్ అయితే ఒక 5 o'clock అయితే లేచి వెళ్ళిపోయారనమాట. పప్పు వేయాలా, పప్పు వేయాలా, నీకు వేయాలమ్మా, చిన్ని మిక్సర్ వేయాలా, చిన్ని చిన్ని కాదు ఒకటి పెట్టుకొని తినొచ్చు కదా. ఇలా అంతా మా గ్యాంగ్
ఈ చిట్టి పొట్టి గ్యాంగ్ అంతా ఇల్లు. ఏ ఆయి చెప్పడు తినుకుంటా. అబ్బా మా చైత్రమ్మ చూడు, ఇగో ఇది గ్యాంగ్. వీళ్ళిద్దరు డీప్గా ఆలోచన చేస్తారు. నాకు అక్కడ ఫోన్ ఇచ్చినాడే అప్పుడు అలా తీయలేమని ఇది తీసిరు అన్నం అట్లనే తీయాలక్క మళ్ళీ ఇగో చూడు పలుకనాలి అవి మనకి వస్తున్నావు ఏమైంది ఒక్కరికి కూడా పెట్టలేదు ఇది దాని చేయాలి సంచులు ఇష్టమైన అన్నీ ఉన్నాయి ఏమైంది నిద్రొచ్చిందా ఇక్కడ వచ్చేసి క్లియర్ అయితే చేస్తున్నాను. రైస్ అలాగే పప్పు, చట్నీ, గుత్తి వంకాయ, అలాగే మిక్చరు, మనం కొబ్బరి చక్కెర వేస్తాం కదా అదైతే పెట్టుకొని నేనైతే ఇక్కడ కూర్చొని అమ్మతో పాటు కూర్చొని తింటున్నాను అనమాట. నేను, అమ్మ, అలాగే మా ఇద్దరు అక్కడ ఉన్నోళ్ళు, ఇద్దరు మర్దన్లు, ఇక్కడ ఉన్నోళ్ళు చెల్లి, అలాగే వదిన, అక్కడ అమ్మ, నేను కూర్చొని తింటున్నాం అనమాట. మా వారు, మా తమ్ముడు వీళ్ళు తిన్న తర్వాత ఇంకా మేమైతే కూర్చొని తింటున్నాం అనమాట. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొన్ని ఫొటోస్ మా కోడన్లు ఎవరెవరు అని అడిగింది కదా, అన్న వాళ్ళ కూతురు, అలాగే తమ్ముడు కూతుర్లు, మా కూతురు, మా బాబు ఉన్నారు కదా, వాళ్ళైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసినప్పుడు లైక్ ఇస్తే మీది ఏమైనా సొమ్ము పోతుందా అండి? లైకే కదండి అడిగేది నేను. ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది? ఆ లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అయితే కొంచెం మూవ్ అవుతుంది కదా, దానికోసం మరీ రోజు అడుగుతూనే ఉంటాను నేను. లైక్ చేయండి అంటే ఒక్కరు లైక్ చేస్తలేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అన్న కూతురు అనమాట. తను వచ్చేసి ఈమె వచ్చేసి నడపామె, ఆమె పెద్ద ఆమె, ఈమె నడపామె, ఈమె చిన్న ఆమె అనమాట. ముగ్గురు అన్నకు. తినొచ్చేసి తమ్ముడి కూతురు అనమాట పెద్ద ఆమె, ఈమె వచ్చేసి చిన్న ఆమె. ఇంకా చెల్లి వాళ్ళ కూతుర్లు, వీళ్ళు ముగ్గురు చెల్లి వాళ్ళ పాప. ఫస్ట్ పెద్ద ఆమె, మధ్యలో చిన్న ఆమె, లాస్ట్కి నడపామె. వీళ్ళు వచ్చేసి మా బాబు పాప. సో ఇదేనండి వీడియో. నచ్చితే కానీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. నా కంటెంట్ నచ్చిందని మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.